ఎవరైతే మంచిగా కూర్చుంటారో వాళ్ళతో చేపిస్తాను. ఎవరైతే కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చుంటారో, ఎవరైతే చేతులు కట్టేసుకుంటారో, ఎవరైతే మాట్లాడకుండా మంచిగా కూర్చుంటారో వాళ్ళతో చేపిస్తాను. చేస్తారా? ఎస్, ఓకే, చేపిస్తాను. జాగ్రత్తగా వినండి. ముందు నేను చెప్పే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వని దేవుడు సృజించిన తర్వాత వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. మనం ఫలించాలనేది ఎవరి కోరిక? ఎవరి కోరిక? దేవుని కోరిక. పిల్లలు, ఏం కనిపిస్తుంది? ఏ కలర్లో ఉంది? ఎన్ని ఉన్నాయి? ఇది ఒక్కటే ఉంటే బాగుంటాయి, ఎక్కువ ఉంటే బాగుంటాయా? ఎక్కువ అవటమే ఫలించడం అంటే. మరి చిన్నపిల్లవాడే నువ్వు ఫలించడం ఏంటి? నువ్వు ఎదుగుతూ బాగా చదువుకొని డాక్టర్ అవటం దేవుడికి ఇష్టం, కలెక్టర్ అవటం దేవుడికి ఇష్టం, ఐపీఎస్ ఆఫీసర్ అవడం దేవుడికి ఇష్టం, లాయర్, ఇంజనీర్, ఇలాగా ఉన్నతమైన స్థితిలో ఉండటం దేవుడికి ఇష్టం. మరి మనం ఎప్పుడు ఫలిస్తాం? జాగ్రత్తగా చూడండి. కొంతమంది లోకంలో ఉండి ఫలిస్తామనుకుంటారు. అబద్ధాలు ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, అమ్మ నాన్న మాట వినకుండా, చర్చికి రాకుండా, చెడ్డ పనులు చేస్తూ, పబ్జి అంటూ, ఫ్రీ ఫైర్ అంటూ, ఇలా చెడ్డ పనులు చేస్తూ వాళ్ళు ఫలిస్తాను అనుకుంటారు. కానీ పిల్లలు చూడండి, వాళ్ళు ఫలించర్రా, అలాగే ఉండిపోతారు. కొంతమంది నిలువెచ్చని స్థితిలో ఉంటారు. అంటే చర్చికి వచ్చినప్పుడు ఏసే బిడ్డలా ఉంటారు, ఇంటికి వెళ్తే సాతాను బిడ్డలా ఉంటారు. చర్చికి వస్తే ఏసే పాటలు పాడతారు, ఇంటికి వెళ్తే సినిమా పాటలు పాడతారు. చర్చికి వస్తే కంఠత వాక్యాలు అన్నీ చెప్తూ ఉంటారు, ఇంటికి వెళ్తే చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు. పిల్లలు, నిలువెచ్చని స్థితిలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏమవుతారు తెలుసా? ఫలించరు. మరి ఎవరు ఫలిస్తారు? బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు. నాతో కలిసి మీరు కూడా చెప్పండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవడి యందు నిలిచియుండునో వాడే బహుగా ఫలించును. పిల్లలు ఎవరు ఫలిస్తారంటే ఏసీ పిల్లలే ఫలిస్తారు. ఏసీ పిల్లలు ఏం చేస్తారో చెప్తాను చూడండి. ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, అమ్మా నాన్న మాట వింటారు, చర్చికి వస్తారు, స్వార్థ ప్రకటిస్తారు, మంచి పనులు చేస్తారు, అందరికీ ఉపయోగకరంగా ఉంటారు. వాళ్ళే ఫలిస్తారు. వాళ్ళు ఎలా ఫలిస్తారంటే ఇలా ఫలిస్తారు. రెడీ, 1 2 3 గో. ఎలా అంటే ఇలా ఫలిస్తారు. ఇలా ఫలించాలని ఎంతమందికి ఉంది? ఇలా ఫలించాలంటే ఎవరిలో ఉండాలి? మనం ఎవరిలో ఉండాలి? యేసేలో ఉండండి, ఫలించండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎవరితో చేపిస్తున్నానంటే, ఎవరిని పిలుస్తున్నానంటే, ఎవరు మంచి కూర్చున్నారో చూస్తున్నా. ఎవరు చేతులు కట్టుకున్నారు? ఎస్, ఎవరిని పిలుస్తున్నానంటే, రా నువ్వు రా, నువ్వే కమ్ ఫస్ట్. ఏం పేరు నీ పేరు? మెర్సీ. మ్యాజిక్ చేస్తావా? చేసేసే. ఏం చేద్దామని? రైట్ మెర్సీ, ఇందులో ఏమైనా ఉందని చూడు. తలపెట్టు, తలపెట్టు. ఇక తీవా? ఏముంది? హనుమాన పక్షి. ఏముంది ఇందులో? ఓయ్ మెర్సీ, ఏమన్నా ఉందా? ఏమీ లేదు. చేపెట్టు. ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కాలు పెట్టు. పెట్టు. చూడు. అరే ఇందులో ఏమీ లేవు. ఓకేనా? మెర్సీ చెక్ చేసింది, ఇందులో ఏమీ లేవు. పిల్లలు,
మీకు ఈ కనపడే సృష్టి బాగుందా? ఆకాశం, చెట్లు, భూమి ఇవన్నీ బాగున్నాయా? వీటన్నిటిని ఎవరు సృజించారు? యేసే సృజించారు. ఎలా సృజించారు? తన నోటి వాక్కుతో సృజించారు. ఇది వరకు శూన్యంగా ఉండేది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే కలుగును గాక అని సృష్టించాడు. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు వచ్చేసింది. ఆకాశం కలుగును గాక, ఆకాశం వచ్చింది. భూమి కలుగును గాక, సముద్రం కలుగును గాక, చెట్లు కలుగును గాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాక అని తన నోటి వాక్కుతో సృజించాడు. ఆకాశంలో ఎగిరే పక్షులు, నీటిలో చేపలు కలుగును గాక అని దేవుడు సృజించారు. భూమి మీద పాకే పురుగులు, జంతువులు కలుగును గాక అని సృజించారు. కానీ నిన్ను నన్ను మాత్రమే స్పెషల్గా దేవుని స్వరూపంలో చేసుకున్నాడు రా. ఈ సృష్టి అంతా ఎవరు సృజించారు? నిన్ను నన్ను ఎవరు సృజించారు? ఎలా అంటే కలుగును గాక అని సృజించారు. చూడండి, ఇందులో ఏమీ లేదు, నా చేతిలో కూడా ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చేశారంటే కలుగును గాక అని సృజించాడు. చూడండి, రెడీ, 1 2 3 కలుగును గాక అని సృజించాడు. ఎలా అంటే ఇలా సృజించారు. ఇలా కలుగును గాక అని సృజించాడు. చూడు, ఎలా ఉంది? మాటలు రావా? నానా కలుగును గాక అని ఎవరు సృజించారు? గడి చెప్పండి. దేవుడు సృజించాడు. వెళ్ళు, మెర్సీ, గో. ఓకే, రైట్. అరే నాన్న, నాకు చాలా ఇష్టమైన ఇది ఎవరిని పిలుస్తానంటే, నువ్వు చెప్తావన్నా? చెప్పండి అన్న. సైలెంట్గా ఉన్నాడా? రా నాన్న. ఇట్రా నాన్న, ఒక్క నిమిషం అక్కడ కూర్చో, చెప్తాను. అక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో, నేను పిలుస్తాను. నన్ను విట్రా. హలో, యాపిల్, యాపిల్, పైనాపిల్, కమ్. ఇట్రా. ఓకే, చూడండి, ఇందులో ఏమీ లేవు. ఏమన్నా ఉన్నాయా? చూడు, ఏమీ లేవు. చేయి పెట్టు, నువ్వు కూడా. ఏమన్నా ఉన్నాయా? నీ తల పెట్టు, పెట్టు. అందరూ ఇంతే, ఏమీ లేకపోయినా తల పెడతానే ఉంటారు. ఏమీ లేవు. పిల్లలు, దేవుడు మనల్ని చాలా పరిశుద్ధంగా చేసుకున్నాడు. మనల్ని చాలా పరిశుద్ధంగా చేసుకున్నాడు. కానీ సాతాను మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటాడు. మీ చేత అబద్ధాలు ఆడించి సాతాను అపవిత్రపరుస్తూ ఉంటాడు. మీ చేత చెడ్డ పనులు చేపించి సాతాను మిమ్మల్ని అపవిత్రపరుస్తూ ఉంటాడు. చూడండి, ఎంతోమంది జీవితాలు ఎలా చేసేస్తారంటే ఇలా పాడు చేసేస్తాడు, పనికి రాకుండా చేసేస్తుంటాడు. ఇందాక బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇందాకే బాగుంది కదా. అంతేకాదు, ఎంతో మంది మిమ్మల్ని తిడుతూ ఉంటే మీరు బాధపడతా ఉంటారు. తల్లిదండ్రులు ఈ మాట అంటూ ఉంటారు, రే నువ్వెందుకు పనికిరావు, చదువుదరాని మొద్దువి నువ్వు అంటాడు. ఎంతోమంది పేరెంట్స్, టీచర్స్ ఎంతోమంది చెప్పే మాట ఏంటంటే నువ్వు వేస్ట్ ఫెలో అంటూ ఉంటారు. అలా నీ మనసును గాయపరుస్తూ ఉంటారు. అంతేకాదు, నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను అరే నల్లోడా, బండోడా, పొట్టోడా, గుడ్డోడా, ఎత్తుపల్లోడా అని నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను బాధ పెడతా ఉంటారు. పిల్లలు, మనల్ని ఎంతో మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలా మన జీవితాన్ని పాడు చేసేస్తూ ఉంటారు. బాగుందా అసలు? ఇప్పుడు అస్సలు బాగలేదు కదా. ఇందాక చాలా బాగుంది. పిల్లలు, ఇందులో ఏమీ లేదు. చూడండి, ఎంతో మంది మనల్ని ఎలాగ ఇబ్బంది పెడుతుంటారు. నల్లోడా, ఎత్తుపల్లోడా, గుడ్డోడా, పొట్టోడా, కుంటోడా, వేస్ట్ ఫెలో అని అంటూ ఉంటారు. మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి, యేసే దగ్గరికి వచ్చి, యేసయ్యా నన్ను అందరూ తిరుగుతున్నారు, వేస్ట్ ఫెలో అంటున్నారు,
నన్ను అందరూ నల్లోడా అంటున్నాడు, పొట్టోడా అంటున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నాకు సంతోషాన్ని ఇవ్వా అంటే దేవుడు ఏం చేస్తాడంటే మారాని మధురంగా మారుస్తాడు. అంటే చేదైన అనుభవాన్ని తీపిగా మారుస్తాడు. ఏసీ దగ్గరికి వచ్చి జాగ్రత్త చూడండి, నువ్వు ఏసీ చేతికి దాన్ని అప్పచెప్పేస్తే చాలు, ఏసీ నీ జీవితాన్ని బాగుపరుస్తాడు, మారాని మధురంగా చేస్తాడు. రెడీ, 1 2 3. ఎలా చేస్తాడంటే ఇలా చేస్తాడు. ఎలా అంటే చూపించినా ఎలా లేదు, ఒకసారి ఏముందో చూడు, తీ అలా మారుస్తాడు. కావాలా? వెయిట్. మనం ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? యేసే మాట వింటే మన జీవితాన్ని బాగు చేసేది ఎవరు? యేసయ్య. వెయిట్, నేను ఈ చాక్లెట్స్ ఒక్కొక్కరికి ఇస్తాను. ఎవరికి ఇస్తున్నానంటే యాపిల్, ఇది ఒకటి తీసుకుని వెళ్ళు, బాయ్. ఇది ఎవరికి వస్తుందంటే వాడికి. మీరు మంచిగా కూర్చోండి, ఇస్తాను. సిట్ ప్రాపర్లీ. మంచిగా కూర్చున్న వాళ్ళకి ఎలా వస్తాయంటే నోటి మీద వేలుస్తున్న అమ్మాయి ఆ పక్కన ఇచ్చేసి తనకిచ్చేనా? హలో, తనకివ్వు. ఓకే, చూడండి ఏం కనిపిస్తుంది? ఎక్కడుంది? పంజరం అంటారు, మీరు జైలు అంటారు, మంచిదే. పంజరంలో ఉంది. పిల్లలు, దీనికి స్వేచ్ఛ ఉందా? ఫ్రీడమ్ ఉందా దీనికి? ఎక్కడికైనా ఎగిరి వెళ్దామంటే ఎగిరి వెళ్ళగలదా? ఆకలిస్తే ఆహారం తినగలదా? ఇది బతకాలన్నా చనిపోవాలన్నా ఎవరి చేతిలో ఉందంటే దీన్ని బంధించిన వాడి చేతిలో ఉంది. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. తమ్ముడు, చెల్లి, ఎంతో మందిని సాతాను ఇలాగే బంధించేస్తూ ఉంటాడు. నీకు మొబైల్ ఫోన్ ఇచ్చి ఇందులో గేమ్స్ ఆడమంటూ ఉంటాడు, పబ్జి ఆడమంటాడు, ఫ్రీ ఫైర్ ఆడమంటాడు, చాటింగ్ చేయమంటాడు, వీడియోస్ చూడమంటాడు. ఇలా సాతాను నీ చేత చెడ్డ పనులు చేపిస్తూ బంధిస్తున్నాడు. ఎంతోమంది చిన్ననాటి తనంలోనే లవ్ అనే దాంట్లో బందీలైపోతున్నారు. అమ్మాయి అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో లవ్. ఎంతోమంది తల్లిదండ్రులు మాట వినకుండా బందీలైపోతా ఉన్నారు. ఎంతోమందిని అబద్ధాల్లో సాతాను బంధిస్తున్నాడు. ఎంతోమందిని దొంగతనాల్లో బంధించేస్తున్నాడు. ఇలా నిన్నెందుకు సాతాను బంధిస్తాడంటే నీ విలువైన ప్రాణాన్ని నరకానికి తీసుకెళ్ళటం కోసం. నరకానికి వెళ్ళాలనుందా? ఎంతమందికి నరకానికి వెళ్ళటం ఇష్టం? ఎంతమందికి పరలోకానికి వెళ్ళటం ఇష్టం? మనం పరలోకానికి వెళ్ళటం కొరకే యేసు ప్రభు వారు ఏం చేశారంటే నీ కోసం, నా కోసం భూలోకానికి వచ్చాడు. నువ్వు నేను చేసిన తప్పుల కోసం, మనమందరం చేసిన తప్పుల కోసం ఎవరు శిక్ష అనుభవించారు? యేసే శిక్ష అనుభవించాడు. ఎవరైతే యేసయ్యా నేను పాపిని అని క్షమించమని అడుగుతారో వాళ్ళ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. మీరెవరైనా నాతో పాటు ఈ మాట చెప్పచ్చు, యేసయ్యా నేను పాపిని, అబద్ధాలు ఆడాను, దొంగతనాలు చేశాను, చెడ్డ మాటలు మాట్లాడాను, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి మీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను. నా హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మీరు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో, యేసయ్యా నా తప్పులు క్షమించు అని అడుగుతారో, యేసు ఏం చేస్తారంటే మీ పాప బంధకాలన్నిటి నుంచి విడుదల కలిగజేస్తాడు. చూడండి, రెడీ, 1 2 3. ఎలా అంటే ఇలా విడిపించేస్తాడు. ఇలా విడిపించేసి నిన్నిప్పుడు ఆయన ఇలా ఫ్రీడమ్ బర్డ్ని చేశాడు. ఇలా ఫ్రీడమ్ బర్డ్గా ఉంటే ఎంతమందికి ఇష్టం? అయితే మనం ఎవరితో ఉండాలి? ఇంకొంచెం గట్టి చెప్పండి. యేసయ్యతో ఉండండి, ఫ్రీడమ్ బర్డ్గా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి. ఓకేనా? లీసా, వేర్ ఇస్ లీసా?
లేసా ఉందా? ఓకే, ఈలోపు ఇది చూద్దాం. పిల్లలు, మీరు మంచి పిల్లలుగా ఉంటే దేవుడు మీకు ఎన్నో బహుమతులు ఇస్తాడా. ఇందాక నేను కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే, నిజం చెప్పు మీరు మంచి పిల్లలేనంటే వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే, మేము మంచోళ్ళం కాదు అన్నారు. పిల్లలు చెడ్డ పిల్లలుగా ఉంటున్నారు. మీరు అలా ఉండకూడదు. మీరు మంచి పిల్లలుగా, ప్రాముఖ్యంగా ఏసే పిల్లలుగా ఉంటే ఏసే మీకు ఎన్నో బహుమతులు ఇస్తాడు. కావాలా? ఎంతమందికి కావాలి ఏసే ఇచ్చే బహుమతి? అయితే చేతులు దించండి, ఎలా ఇస్తారో చూపిస్తాను. ఏమన్నా ఉందా? ఏం కనిపిస్తుంది? ఏమి లేదు కదా. పిల్లలు, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు ఎన్నో బహుమతులు ఇస్తాడు. అవి ప్రస్తుతానికి మన కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాల, అంటే అర్థం కాలేదని అర్థం. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత యేసే ఎన్నో బహుమతులు ఇస్తాడు. చూస్తారా? ఎలా అంటే ఏమీ లేదు కదా. కానీ యేసే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీకు ఇలా బహుమతి ఇచ్చేస్తాడు. ఎలా అంటే, మేరీ, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డగా ఉన్నావు కదా, ఇదిగో నీ బహుమతి అని చెప్పి యేసే నీకు బహుమతి ఇచ్చేస్తాడు. ఎలా ఇస్తాడంటే ఇలా ఇచ్చేస్తాడు. మేరీ, పరలోక రాజ్యంలో యేసే ఇస్తాడు. సరేనా? ప్రస్తుతానికి నేను ఇక్కడ చాక్లెట్ ఇస్తాను. ఏమున్నాయి ఇక్కడ? ఏమున్నాయి? ఏమీ లేవు. కానీ నీ పేరేంటి? నువ్వు అక్కడే కూర్చో, నువ్వు లెగబాక. నువ్వు మంచి బిడ్డగా ఉన్నావు అనుకో, అల్లరి చేయకుండా ఉన్నావు అనుకో, బాగా చదువుకున్నావు అనుకో, నీవే. నువ్వు అల్లరి చేయకుండా బాగా చదువుకున్నావు అనుకో, మంచి పనులు చేసావు అనుకో, ఏసేకి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఏసే నీకు కూడా ఇలా బహుమతి ఇచ్చేస్తాడు పరలోక రాజ్యంలో. నీకు ప్రస్తుతానికి ఇక్కడ కావాలా? వద్దులే. రైట్, కూర్చోండి, బహుమతి ఇస్తాను. అంతేకాదు పిల్లలు, ఇక్కడ మనం చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నాం. పరలోక రాజ్యంలో దేవుడు మ్యాన్షన్స్ అంటే పెద్ద పెద్ద భవంతులు సిద్ధపరిచాడు. బంగారపు వీధులు ఉంటాయి. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఉండదు. అక్కడ నువ్వు ఒక పెద్ద ఇంటిని దేవుడి దగ్గర పొందుకుంటావు. ఎలా ఇస్తారంటే ఇలా గిఫ్ట్ గా ఇచ్చేస్తాడు. కూర్చోండి, సిట్ డౌన్. ఎంతమందికి కావాలి? అందరికి వేసే పరలోక రాజ్యంలో ఇస్తాడు. ఏమన్నాయి? ఏమీ లేవు. కానీ వాట్సాప్ అక్కడే ఉండు, కూర్చో. నీ పేరు చెప్పు. చిన్మయ్. ఓ చిన్మయ్, నువ్వు లాస్ట్ ఇయర్ కూడా మంచిగా ఉన్నావురా. చిన్మయ్, నువ్వు మంచిగా ఉంటే ఏసీ ఏం చేస్తాడంటే నీకు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేస్తాడు. కావాలా? కావాలా? ఎలా ఇచ్చేస్తాడంటే ఇలా ఇచ్చేస్తాడు. చిన్మయ్, ఇంకా కావాలా? మంచిగా కూర్చున్న వాళ్ళకి ఇస్తా, అల్లరి చేయకుండా ఉన్న వాళ్ళకి ఇస్తా, మంచిగా అల్లరి చేయకుండా కూర్చుంటే ఇస్తా. సిట్ ప్రాపర్లీ. ఇప్పుడు అన్న ఒక గిఫ్ట్ ఇద్దామా? ఒక గిఫ్ట్ ఇద్దాం. ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తానంటే, నేను ఫస్ట్ ఇది చెప్పినప్పుడు దీనికి ఒక మాట చెప్పా, అది ఎవరు చెప్తారో వాళ్ళకి ఇస్తారా? గెడప్. ఏం చెప్పా నీకు చెప్పినప్పుడు? ఎవరైతే యేసుకి లోబడతారో వాళ్ళని విస్తారంగా ఫలింపజేస్తాడు. నీ పేరు మహిత. నీకు ఈ గిఫ్టే కాదు, వేరేది ఇస్తాను, నువ్వు తర్వాత కలున్నాను. నేను నీకు ఇస్తాను మహిత. నెక్స్ట్ ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఇస్తాను. ఇది చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, అక్కడ ఒక చెప్పినానా?
నో నో, నాట్ డానియల్, నువ్వే. ఇంకొంచెం గట్టి చెప్పు. మనం చెడ్డ పనులు చేస్తూ ఉంటాం, అదేనా? ఈ ద్వారా అది కాదు నేను చెప్పింది. ఇది ఎవరు చెప్తారు? నువ్వు లేనా? సివిల్ డ్రెస్. కూర్చో. వెరీ గుడ్, చెప్పు. వేరే వాళ్ళు మనల్ని బాధపరిచినా మనం బాధపడవలసిన అవసరం లేదు. మారాని మధురాన్ని అతనికి ఇచ్చేసే. నెక్స్ట్ ఇంకోటి చెప్పేస్తున్నాను. దీని ద్వారా ఏం చెప్పాను? దీని ద్వారా చెప్పు. సైతాన్ మనల్ని బంధిస్తానే ఉంటాడు. ఎస్, దేవుడు మనల్ని దాని నుంచి ఫ్రీడమ్ ఇస్తాడు. వెరీ గుడ్, సిట్ డౌన్. ఓకే, ఇది ప్రస్తుతానికి ఇంకా ఫైనల్. కూర్చోండి ఒకసారి. పిల్లలు, మీ లైఫ్ ఎంతమంది లైఫ్ కలర్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు? అంటే చాలా బ్యూటిఫుల్గా, అంటే మీరు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండటం. చేతులు దించండి. మీకు ఒక మంచి మాట చెప్తాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోండి. ఎందుకంటే బైబిల్ ఉండి బైబిల్ చదవడం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఏం కనిపిస్తుంది? ఏముండదు, ఖాళీ. కానీ అప్పుడప్పుడు కొంతమంది బైబిల్ చదువుతుంటారు, అప్పుడప్పుడు చర్చికి వస్తుంటారు, అప్పుడప్పుడు వేసే మాటలు వింటూ ఉంటారు. అలాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందిరా, ఇలా ఉంటుంది. కానీ ప్రతిరోజు నువ్వు బైబిల్ చదివితే నీ లైఫ్ని యేసయ్య ఇలా కలర్ఫుల్గా మారుస్తాడు. ఎలా అంటే ఇలా కలర్ఫుల్గా మారుస్తాడు. ఇలా కలర్ఫుల్గా ఎంతమంది లైఫ్ కావాలి? అయితే ప్రతిరోజు ఏం చదవాలి మనం? ఒకసారి అందరూ తల్ల వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించు.